స్కూల్ పాఠాలు మానేసి ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ చేసుకుంటున్నారు. ఒక ఇంగ్లీష్ టీచర్ అంటూ కూడా ఆమెని సర్కార్ అయితే సస్పెండ్ చేయడం జరిగింది. అయితే రీల్స్ చేస్తే స్కూల్‌లోంచి తీసేస్తారా? అంటే యెస్. స్కూల్‌లోంచి తీసేయడానికి చట్టపరంగా కొన్ని చర్యలు తీసుకోవడానికి రూల్స్ అయితే ఉన్నాయి అని చెప్పేసి ఈ ఉదంతాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. ఇప్పుడు జరిగిన ఇష్యూని బట్టే తెలుస్తుంది. చాలా మందికి తెలీదు. ఈవెన్ ఈవిడకి గూడా తెలీదు. సో, ఈ ఇంగ్లీష్ టీచర్ పేరు గౌతమి. చాలా ఫేమస్ ఈవిడ. చాలామంది ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకునే వాళ్ళు ఈవిడకి సంబంధించిన ఇన్‌స్టాని వాటిని గూడా ఫాలో అవుతూ ఉంటారు. ఫేస్‌బుక్‌లో కూడాను పిల్లలకి ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ రోజువారీ ఇంగ్లీష్‌ని మనం ఎట్లా మాట్లాడాలి, ఎలాంటి పదాలు వాడాలి, వొకాబులరీస్ అవి ఎట్లా వాడాలి, ప్రొనౌన్స్, నౌన్స్ ఇవన్నీ కూడా ఇంగ్లీష్ గ్లామర్‌ని ఎలా వాడాలి, జనరల్ ఇంగ్లీష్‌ని మన రోజువారీ విధానంలో ఎలా మాట్లాడాలి, గ్రామటికల్ మిస్టేక్స్ ఏముంటాయి, ఇదంతా కూడా చాలా చక్కటి కోచింగ్ అయితే ఇస్తారు ఈవిడ. ఇంగ్లీష్ విషయంలో మాత్రము చాలా చక్కటి అవి మీమ్స్ అవి చేస్తూ ఉంటారు. పిల్లలతోనే ప్రాక్టీస్ చేయిస్తూ ఉంటారు. ఇంట్లో ఉండేటప్పుడు కూడా ఈవెన్ ఆవిడ ఏదైనా తింటున్నా, కాఫీ తాగుతున్నా, టీ తాగుతున్నా ఏదైనా ప్రతీదీ కూడా దాన్ని ఇంగ్లీష్‌లో తెలుగులో చెప్పి దీన్ని ఇలా అనాలి అని ఇంగ్లీష్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉంటుంది. సో, ఇక్కడి వరకు చాలా రెస్పెక్ట్ ఈవిడంటే మంచి ఇది ఉంది. మంచి ఫాలోవర్‌షిప్ ఉంది. అలాగే ముందు గతం అంటే స్టార్టింగ్ చూసుకుంటే ఒక నార్మల్‌గా రీల్స్ స్టార్ట్ చేశారు ఈవిడ. ఆ స్కూల్‌లో పిల్లలకి గూడా ఏమైనా చెప్తూ స్కూల్ పిల్లలతో గూడా వాళ్ళకి సంబంధించి చిన్న చిన్న ప్రాజెక్ట్స్ లాగా చేస్తూ వాటిని ఇస్తూ గూడా ఈవిడ ప్రెజెంటేషన్ చేయడం జరిగింది చాలా చోట్ల. రీల్స్‌లోని చూసాం మనము. సో, ఈ విధంగా ఇంగ్లీష్‌ని బాగా ప్రోత్సహిస్తున్నారు. ఇంగ్లీష్‌కి సంబంధించిన కోచింగ్ చాలా సింపుల్ వేలోని చెప్తున్నారు అని ఈవిడ మీద ఒక ఇంప్రెషన్ ఉండేది. అయితే అసలు సోషల్ మీడియాలో ఆవిడ పెట్టిన ఒక రీల్ వచ్చే వరకు కూడా ఇంత జరిగిందా? ఈవిడ ఒక గవర్నమెంట్ స్కూల్ టీచరా? ఇట్లా చేశారా? అయ్యో! అసలు మంచి జాబ్ ఉంచుకొని ఈవిడ అనవసరంగా ఈ ప్రమోషన్స్, రీల్స్ అంటూ వాటి బాట పట్టి స్కూల్ పిల్లల్ని నెగ్లెక్ట్ చేస్తూ, స్కూల్ వ్యవహారాన్ని నెగ్లెక్ట్ చేస్తూ, ఒక ఉపాధ్యాయురాలయ్యుండి, ప్రభుత్వ ఉద్యోగస్తురాలయ్యుండి ఆవిడ ఇట్లాగా వృత్తిని నెగ్లెక్ట్ చేస్తున్నారు అని ఆరోపణలొచ్చాయా అని చూడంగానే చాలా బాధనిపించింది. అసలు ఈవిడ మీదేనా ఈ ఆరోపణ అని జెప్పేసి. ఎందుకంటే చాలా సార్లు ఆహ్, ఈవెన్ నేను కూడాను పిల్లలకి ఏదైనా చాలా సింపుల్ వేలో చెప్తున్నారు. ఇలా ఫాలో అయ్యి పిల్లలకి ఇలా చెప్తే చాలా సింపుల్‌గా అర్థమవుతుంది అని జెప్పేసి చాలా సార్లు అనుకున్నా. కొన్ని వందల సార్లు అనుకున్న సందర్భాలున్నాయి. మరి ఎందుకు ఇలా గౌతమి టీచర్ ఇలా అనవసరంగా ఉన్న ఉద్యోగానికి ఎసరు పెట్టుకొని ఇట్లా రీల్స్ కోసం అంటే సోషల్ మీడియా ప్రభావం ఎలా ఉందో చూడండి ప్రజల్లోని. అసలు అంత మంచి ఉద్యోగాన్ని ఉంచుకొని ఆవిడ అట్లాంటి పక్కదారి పట్టడం అనేది ఒక ఆరోపణ లేదా నిజమా అన్నది పూర్తిగా ఎవరికీ గూడా ఒక క్లారిటీ లేదు. మరి ప్రభుత్వం అయితే మాత్రం ఈవిడ్ని విధుల్లోంచి తొలగించినట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఆవిడ కూడా ఒక రీల్‌నైతే పోస్ట్ చేశారు. ఆవిడ కూడా ఒక రీల్‌ని సోషల్ మీడియాలో వదలడం జరిగింది. కానీ ఆ రీల్ చూసి చాలా బాధనిపించింది. అంటే ఇలా ట్రోల్ చేసి నన్ను చంపేయండి దానికన్నా బెటరు. నన్ను చంపేస్తే బెటరు. ఈ రకంగా నన్ను ఇబ్బంది పెడుతున్నారు. నేనసలు స్కూల్ విషయంలోని ఎప్పుడూ గూడా ఇలా తప్పుగా ప్రవర్తించలేదు నేను అని జెప్పేసి ఆవిడ ఒక సంజాయిషీని ఇచ్చుకుంటూ కూడా ఒక రీల్‌ని పోస్ట్ చేయడం జరిగింది. అయితే అందులోని చాలామంది కిందన మనం ఆ ట్రోల్స్‌కి సంబంధించిన మెసేజ్‌లు చూస్తే చాలామంది ఇప్పుడు బుద్ధొచ్చిందా? గతంలో మేము చెప్పాము ఇలా చేయొద్దని అని హెచ్చరించాము. అయినా గూడా మీరు కంటిన్యూ చేశారు అని జెప్పేసి చాలామంది కిందన మెసేజెస్ పెడుతూ ఉన్నారు. మరి దీన్నసలు ఆవిడ ఎలా ఎదుర్కుంటారు అనేది ఇక్కడ ఒక క్వెషన్ మార్క్‌గా ఉంది. మరి రీల్స్ ఇవన్నీ చేస్తే సర్కారు ఉద్యోగాన్ని తీసేస్తుందా? సర్కారు వేటు వేస్తుందా? అనే ప్రశ్న గూడా ఇప్పుడు తలెత్తుతోంది. మరి ఇటువంటి వారు ఇంకా ఎంతమంది టీచర్స్ లేదా ప్రభుత్వ వృత్తుల్లో ఉండి ఇలాంటివి చేస్తున్నారు. ప్రభుత్వ జీతం తీసుకుంటూ ప్రైవేట్ వాటిని ప్రోత్సహిస్తూ ప్రైవేట్ ప్రొడక్ట్స్‌ని గానియండి లేదా వీటిని ప్రోత్సహిస్తూ ఇలా చేస్తున్నారు అనేవాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ఇక నుంచి చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఏదో సోషల్ మీడియానే గదా! మనమేదో ఇంటి దగ్గర సరదాగా చేసుకుంటే దానికి ప్రభుత్వం ఇట్లా ఉద్యోగాలు తీసేస్తదా? ప్రభుత్వం శిక్షిస్తదా? అని అంటే యెస్. ఇలా జరుగుతుంది అని జెప్పేసి అనుకోవడానికి ఇదొక బెస్ట్ ఎగ్జాంపుల్. ఫస్ట్ టైమ్ ఇట్లా జరగడము అని భావిస్తూ ఉన్నారు అందరూ గూడాను. సో, అసలు ఏం జరిగింది ఏంటి అనేది గూడా ఒకసారి చూద్దాం. అసలు ప్రెజెంట్ సిట్యుయేషన్ ఎట్లా ఉంది? ఆవిడ దీన్ని ఎలా ఫేస్ చేస్తారనేది మనం చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే ఆ రీల్ పోస్ట్ చేసినప్పుడు ఆవిడ చాలా దారుణంగా ఏడవడం అయితే జరిగింది.
చాలా అంటే అసలు వెక్కి వెక్కి ఏడుస్తూనే ఉన్నారు. ఆవిడ ఎప్పుడు నవ్వుతూ ఏ రీల్ చూసినా గూడా ఆవిడ నవ్వుతూ చాలా కళగా కనిపిస్తూ ఉంటుంది. డిఫరెంట్ డిఫరెంట్ ఆవిడ డ్రెస్సింగ్ గానియండి, ఇవన్నీ కూడా అటైర్ అనేది కొంచెం ట్రెడిషనల్‌గా అట్లా డిఫరెంట్‌గా ఉంటుంది. బట్ కొన్ని ప్రమోషన్స్‌లో మాత్రము కొంచెం ఆ తత్వం మారింది అని జెప్పేసి కొంతమంది కామెంట్ జేస్తూ ఉన్నారు. నెగెటివ్ కామెంట్స్. సో, అసలేం జరిగిందనేది చూద్దాము. బట్ ఎవరైనా గూడా తస్మాత్ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది. సో, అసలేంటి గౌతమి టీచరు? ఖమ్మం జిల్లా మామిళ్లగూడెం హైస్కూల్లో పనిచేస్తున్న ఇంగ్లీష్ టీచర్ గౌతమి తరగతి గదిలో పాఠాలు చెప్పాల్సిన బాధ్యతను విస్మరించి సోషల్ మీడియాలో రీల్స్ చేస్తూ ప్రైవేట్ సంస్థల ప్రమోషన్స్ ను తీసుకున్నారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించినందుకు గాను ఉన్నతాధికారులు ఆమెను సస్పెండ్ చేశారు. ఉపాధ్యాయ వృత్తి ఎంతో పవిత్రమైనది. భావి భారత పౌరులను తీర్చిదిద్దాల్సిన బాధ్యత వారిపైనే ఎక్కువగా ఉంటుంది. కానీ ఖమ్మం జిల్లా మామిళ్లగూడెం హైస్కూల్లో పనిచేస్తున్న ఇంగ్లీష్ టీచర్ గౌతమి మాత్రం తన బాధ్యతను పక్కన పెట్టి సోషల్ మీడియా మోజులో పడ్డారనే వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. తరగతి గదిలో విద్యార్థులకు ఇంగ్లీష్ పాఠాలు నేర్పించాల్సిన ఈ టీచర్ అమ్మ ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ చేస్తూ కాలక్షేపం చేయడం మొదలుపెట్టారు అంటూ అందరూ దుయ్యబడుతూ ఉన్నారు. ఈ వ్యవహారం కాస్త ముదిరి చివరకు ఆమె ఉద్యోగానికి ఎసరు పెట్టింది. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించినందుకు గాను ఉన్నతాధికారులు ఆమెను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వుల్ని జారీ చేసింది. గౌతమి కేవలం వ్యక్తిగత రీల్స్కే పరిమితం కాలేదట. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తూ తన సోషల్ మీడియా ఫాలోయింగ్ను ఉపయోగించుకుని ప్రైవేటు విద్యా సంస్థలు, వివిధ వ్యాపార సంస్థలకు సంబంధించిన పెయిడ్ ప్రమోషన్స్ను చేయడం ప్రారంభించారట. ప్రభుత్వ ఉద్యోగంలో ఉంటూ లాభాపేక్షతో ప్రైవేట్ సంస్థల ప్రకటనల్లో నటించడం సర్వీస్ రూల్స్కు విరుద్ధమే. స్కూల్ పనివేళల్లో కూడా ఆమె పాఠశాలపై దృష్టి పెట్టకుండా ఫోన్లోనే గడుపుతున్నారనే ఫిర్యాదులు విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి భారీగా వెల్లువెత్తాయి. దీనిపై గతంలోనే ఉన్నతాధికారులు ఆమెను పిలిపించి హెచ్చరించినప్పటికీ ఆమె తీరులో ఎటువంటి మార్పు రాలేదట. ఇక తెలంగాణ సివిల్ సర్వీసెస్ ప్రవర్తన నియమావళి ప్రకారం ప్రభుత్వ ఉద్యోగులు ఎవ్వరూ కూడా పై అధికారుల అనుమతి లేకుండా ప్రైవేట్ వ్యవహారాల్లో పాల్గొనకూడదు లేదా ప్రమోషన్స్ లాంటివి చేయకూడదట. ముఖ్యంగా పాఠశాలల టైమింగ్లో మొబైల్ ఫోన్ వినియోగంపై విద్యాశాఖ ఇప్పటికే ఆంక్షలు విధించింది. గౌతమి ఆమె వృత్తిని కేవలం రీల్స్ కోసమే ఒక వేదికగా వాడుకోవడంపై విద్యాశాఖ సీరియస్ అయింది. ఈ మేరకు ఆమెను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వుల్ని జారీ చేసింది. ఇక ఈ ఉదంతం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. సస్పెన్షన్ తర్వాతైనా బుద్ధిగా పాఠాలు చెప్పండి అని కొందరు సూచిస్తుంటే మరికొందరు అంతగా రీల్స్ చేయాలని ఉంటే ఉద్యోగం మానేసి పూర్తి స్థాయిలో ఇన్ఫ్లుయెన్సర్ గా మారిపోవమ్మా అని అంటున్నారు. నిరుద్యోగులకైనా అవకాశం వస్తోంది కదా అని మరికొందరు ఘాటుగా విమర్శిస్తూ ఉన్నారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే ఎంతటి వారికైనా ఇటువంటి కఠిన చర్యలు తప్పవని ఈ ఘటన మరోసారి నిరూపించింది. ఇదిలా ఉంటే టీచర్ అమ్మ మాత్రం తనకు తెలియకనే రీల్స్ చేశానంటూ కంటతడి పెట్టుకుంది. ప్రభుత్వ పాఠశాలలకు వ్యతిరేకంగా తాను ఎప్పుడూ పనిచేయలేదని వాపోయింది. మొదటిసారి తాను ప్రమోషన్ చేసినప్పుడే చేయకూడదని ఎవరైనా చెప్పుంటే బాగుండేదని అంటోంది. సైనికుల సంక్షేమం కోసం నిధులు కేటాయిస్తున్నామని వాళ్ళు పిలిస్తే నేను వెళ్లానని అంటోంది. మా గవర్నమెంట్ స్కూల్కి అన్యాయం చేయను, నన్ను చాలా ట్రోల్ చేస్తున్నారు, నేనేమైనా హత్యలు చేశానా, గంజాయి లాంటివి ఏమైనా అమ్మానా అని తిరుగు ప్రశ్నిస్తున్నారు. నన్ను ఇలా ట్రోల్ చేస్తూ ఉంటే సూసైడ్ చేసుకోవాలనిపిస్తోంది. నన్ను ఎవరు హెచ్చరించలేదు. నేను కేవలం సబ్జెక్టుకు సంబంధించిన రీల్స్ తప్ప ఇతరవేవీ చేయలేదు. విధి నిర్వహణకు వ్యతిరేకంగా నేను రీల్స్ చేయలేదు. ఈ రీల్ కూడా చేయవచ్చో లేదో నాకు తెలియదు అంటూ గౌతమి తీవ్ర భావోద్వేగానికి లోనవుతూ ఒక రీల్ని పోస్ట్ చేయడం జరిగింది. మరి ఎట్టకేలకు ఏదైనా కూడా ఇటువంటివి రీల్స్కి పాల్పడితే ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నవారు ఇటువంటి సస్పెన్షన్లు అయితే తప్పవు అని హెచ్చరిస్తూ ఉన్నారు ప్రభుత్వాధికారులు. మరి దీనికి సంబంధించి గౌతమి ఎలా ఫేస్ చేస్తారు అనేదైతే వేచి చూడాల్సి ఉంది.